బాహుబలి ఈ సినిమా సృష్టించిన సంచలనం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు సినిమా స్థాయిని, ఆ మాటకొస్తే ఇండియన్ సినిమా స్థాయిని ఒకేసారి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది మూవీ. రాజమౌళి అద్భుత దర్శకత్వం, ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, సత్యదేవుల నటనతో ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఒక ట్రెండ్ సెట్టర్లా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్లు వసూలు చేసింది ఈ సినిమా. వచ్చే ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ బాహుబలి నాన్ బాహుబలి రికార్డ్ అనే స్థాయికి చేరింది ఈ మూవీ. కాగా ఇటీవల ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్ దర్శకుడు రాజమౌళిపై ఓ డాక్యుమెంటరీ రూపొందించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే రాజమౌళి బాహుబలికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సినిమా ఆలోచన వచ్చిన వెంటనే ప్రభాస్ దగ్గరికి వెళ్ళిన రాజమౌళి, డార్లింగ్, నీతో ఒక పెద్ద సినిమా చేయాలనుకుంటున్నాను. రాజుల కథలో ఉంటుంది. బాహుబలి అనే వీరుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక్క గాయం లేకుండా తిరిగి వస్తాడు అని కథ చెప్పడంతో ప్రభాస్ వెంటనే సినిమాకు ఓకే చేశారని చెప్పుకొచ్చారు.